స్టార్ట్ అయిందే. ఇక్కడ క్రియాయోగము, క్రియాయోగము. కర్మ అంటే క్రియ, కర్మ అంటే ఏమిటి? క్రియ. క్రియ అంటే ఏమిటి? పని. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు మనము ఏ పని చేస్తున్నాం, అంటే ఏమి ఆలోచన చేస్తున్నామో అది మన జీవితము, అది మన ఆరోగ్యము, సౌభాగ్యము. మనం ఏమి ఆలోచన చేస్తే అదే మన జీవితము, మనం ఏమి ఆలోచన చేస్తే అదే మన ఆరోగ్యము, సౌభాగ్యము. సరే, మన శరీరానికి కావలసిన ఆహార పదార్థం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. చెట్లు ఏం తీసుకుంటాయి? పంచమభూతాలు నుంచి స్వీకరిస్తాయి శక్తిని. మళ్ళా ఈ చెట్లకు ఏం చేస్తున్నారు? ఈ ఎరువులు, మందులు ఇవన్నీ వాటికి ఇస్తున్నారు. అవి ఎవరు ఇస్తున్నారు? మనుషులు. ఎవరు ఇస్తున్నారు? మనుషులు. మనుషుల్లో ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అజ్ఞానంతో కూడి ఉన్నాయి. దానికి ఒకే ఒక పదము అజ్ఞానం, అంతే. అజ్ఞానం, అదంతా వేరు. అజ్ఞానం అనాలి. జ్ఞానము అజ్ఞానం రెండే పదాలు. మనం ఈ భక్తి మార్గంలో ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు పదాలు కొన్ని వేరే పలకకూడదు, ఇవే పలకాలి. అజ్ఞానము, జ్ఞానం. ఈ అజ్ఞానము పోవాలంటే ఏమి చేయాలయ్యా? వీటన్నిటికీ కారణం ఏమంటే బుద్ధ భగవానులు చెప్తారు, అవిద్య అంటారు. ఏమంటారు? అవిద్య. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం. ఈ అజ్ఞానము పోవాలంటే ఏమి చేయాలంటే ఒక్కటే ఒక మార్గము, యోగము, ధ్యానము. యోగము, ధ్యానం. మళ్ళా ఇప్పుడు మనము ఆ చెట్లకు ఎన్నో రకాల విషపూరితమైన మందులు, కెమికల్స్ వేయడం వల్ల ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది తెలుసా? చాలామందికి కిడ్నీస్లో క్రియాటిన్ అనే ఒక అనారోగ్యము ఉద్భవిస్తూ ఉంది. ఆ క్రియాటిన్ తర్వాత కిడ్నీలు డయాలసిస్ చేస్తారు, రోజు రక్తాన్ని శుభ్రపరుస్తారు. అది ఖర్చుతో కూడిన పని. తర్వాత అందరూ చనిపోతున్నారు. ఆ క్రియాటిన్ కంట్రోల్ అసలు చాలామంది చూస్తున్నాం, క్రియాటిన్ డయాలసిస్ చనిపోతున్నాం. అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందని చెప్పి మనము డాక్టర్ల దగ్గర జవాబు లేదు. కానీ హోమియోపతిలో కొన్ని పుస్తకాలను నేను ధ్యానం చేసినప్పుడు నాకు తక్కువ ఒక పుస్తకంలో, హోమియోపతి పుస్తకం, జర్మనీ వాళ్ళ పుస్తకం, ఆ పుస్తకం తీసి చదివినప్పుడు ఈ క్రియాటిన్ ఎందుకు వస్తుందని చెప్పి వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళు ఏం రాసినారంటే ఈ మందులు, ఎరువుల మందులు వాడడం వల్ల చెట్లకు, మొక్కలకు వస్తుందని చెప్పి వాళ్ళు స్పష్టంగా తెలియజేసినారు. అందుకే మనం అందరం ఏం తినాలి అంటే వరికి ఎక్కువ వాడతారు, గోధుమలకు వాడతారు. ఏ మందులు కొట్టనివి, మందులు వాడని ఆహార పదార్థాలు మనం తింటే మనకు ఆరోగ్యము, సౌభాగ్యం. ఇంకొకటి, మనం ఏదైనా ఒక విషయాన్ని ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు మన సంసార విషయంలో సమస్యలు కానీ అనారోగ్య విషయంలో మీరు ఎక్కువ ఆలోచన చేస్తే మొట్టమొదట వచ్చేది తల నొప్పి. ఈ తలనొప్పి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఆలోచన వల్ల వచ్చింది. అంటే అనారోగ్యం ఎక్కడుంది? ఆలోచన వల్ల, ఆలోచనలో ఉంది. ఇంకొకటి రెండోది ఏమిటంటే మనం తీసుకునే ఆహారం. మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి? ఏ మందులు, ఏ ఎరువులు వాడని ఆహార పదార్థాలు మనం తీసుకుంటే మన శరీరం ఆరోగ్యము, సౌభాగ్యము, ఆనందము ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ క్రియాయోగంలో ఏం చేస్తున్నామంటే, క్రియాయోగంలో మనము ఈ విశ్వంలో ఉండే ప్రాణశక్తిని, దైవశక్తిని, భగవంతుని శక్తిని నేరుగా మన శరీరంలోకి తీసుకుంటున్నాం. నేరుగా ధ్యానంలో ఏమవుతుందంటే ఊరికే శ్వాస మీద ధ్యాస, అంతే. అంటే శ్వాస అంటే ఆ భగవంతుని మీద ధ్యాస పెట్టినాం, తీసుకోవడంలే. ఆ చేయడం వల్ల మనసుకు ప్రశాంతం ఉంటుంది, కానీ శరీరంలో అనారోగ్యాలు చాలామందికి పోలేదు.
కొంతమంది మహానుభావులు పోయినాయని చెప్తున్నారు. ఓకే, కాబట్టి మనము ఏమి చెయ్యాలంటే క్రియాయోగంలో ఈ ప్రాణశక్తి దైవశక్తిని, ప్రాణశక్తి సాధన అంటారు దీన్ని. భగవంతుని యొక్క శక్తి సాధన, పరమాత్మ యొక్క శక్తి సాధన. ఈ క్రియగా మనం తీసుకున్నప్పుడు మీరు గమనించండి, ఆ రోజు మీకు అసలు ఆకలే ఉండదు. ఒక వారం రోజులు కూడా ఆకలి ఉండదు. ఏమంటే మనం మన జీవితం అంతా భయము. ఓయమ్మా టయానికి తినకుండా ఎట్లనో అది ఇట్లనో తల తిరుగుతుంది, ఆ డాక్టర్లు చెప్పిందే గుర్తొస్తాయి. కానీ మేము చెప్పింది మీరు గుర్తు చేసుకుంటే అసలు ఆకలే ఉండదు, ఆకలి అనేది ఉండదు. ఒక్కరోజు మీరు క్రియ చేస్తే 1 సంవత్సరం శక్తి మీ బాడీలోకి వస్తుంది. మీరు ధ్యానం చేసిన 1 సంవత్సరం శక్తి ఒక్కరోజు క్రియాగా వస్తుంది. అయితే ఆలోచనలో తప్పకుండా మార్పు. ఇప్పుడు ఈ దేవుడు ఏమి నిన్న నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పినాడు, మళ్ళీ చెప్తున్నాను, చెప్పకూడదు, అయిపోయాలి. మాట్లాడు, అసలు మైండ్లోకి రానే రాకూడదు, మైండ్లోకి రానే రాకూడదు. ఏ విషయం అక్కడ మర్చిపోవాలి. దాన్ని మరీ గుర్తుపెట్టుకుంటే మన శరీరం ఏమవుతుందంటే అలసట వస్తుంది, శరీరానికి అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. ఎవ్వరి గురించి ఆలోచన చేయకూడదు, నీ గురించి నువ్వు చేయి. నువ్వు ఏం చేయాలో ఈరోజు ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు వాటిని చేసుకుంటూ పో. నీకు టైం ఉంది, పుస్తకాలు చదువుకో, లేదంటే మహానుభావులు స్పీచ్ వినండి టీవీలో, అంతే. అది బోర్ కొట్టింది, మళ్ళీ వేరేది చూసుకోవాలి. టీవీ కొద్దిసేపు చూడాలి, పుస్తకాలు కొద్దిసేపు చదవాలి, కొద్దిసేపు ఇక్కడ మందిరం ఉంది, ఇక్కడ ఏం తాళం వేయమని చెప్పినాడు, వచ్చి కూర్చోండి, ఇక్కడ ధ్యానం చేసుకోండి. ఒకవేళ ఇంట్లో మీకు వసతి లేదు, ఇంట్లో మనకు, ఎందుకంటే ఇక్కడ ఎంత ధ్యానం చేసి మహానుభావుల ప్రసంగాలు జరిగిన స్థలంలో ఎప్పుడు మనకు ఇక్కడ మనం కూర్చున్నప్పుడు మనకు మనస వాచ కర్మణ చాలా బాగుంటుంది. ఇలాంటి స్థలాల్లో మిమ్మల్ని ఎవ్వరు ఏం అబ్జెక్షన్ చేయరు. నేను పర్మిషన్ అడిగినాను, ఓకే చెప్పినాను, గురువుతో కూడా మాట్లాడినాను. ఇంకా మీరు ఎవరన్నా ధ్యానం నేర్పించాలంటే ఇలా వచ్చి కూర్చోబెట్టుకొని, ఏం లేదన్నా ఇలా వేలు పెట్టుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం నేర్పిస్తూ ఉండండి. అలా చేస్తూ మన శరీరంలో శ్వాస ఉన్నంత వరకు ప్రతిరోజు క్రియాయోగము, ధ్యానము, సజ్జన సంగం. పుస్తకాలు ఉన్నాయి. నిన్న అన్నాజీరావు అక్కడ పుస్తకాలు పెట్టి అందరికీ ఇవ్వండి, ఇంగ్లీష్ పుస్తకాలు అని చెప్పిపోయినాడు ఆ మహానుభావుడు. అలా మనం ప్రతిరోజు ఈ సాధన చేస్తూ ఉండాలి. ఇక మనం క్రియాయోగం స్టార్ట్ చేస్తాం. కొద్దిసేపు తీరి తర్వాత క్రియ. ఇలా చెవులు మూసేయాలి, చెవులు మూసేయాలి.